సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము లేవి కాండము 26వ అధ్యాయము 12వ వచనం. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుణ్ణై ఉందును. ప్రియ కుమార కుమార్తె, నేటి యొక్క ప్రోత్సాహకరమైన మాట యొక్క సందర్భాన్ని చూచినట్లయితే, ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి కానాన్ దేశానికి వెళ్తున్నప్పుడు వారి యొక్క ప్రయాణము అంత సులువైనది కాదు. వారి ముందు ఎర్ర సముద్రం కనబడి ఉన్నది, తెలియని యొక్క అవరోధములు ఉన్నాయి, అనేక రాజ్యాల గుండా వారు వెళ్ళవలసింది. అయితే మోషే వారు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వాగ్దానం ఏమంటే, నేను మీ మధ్య నడిచేదను. ఆయన పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగా వారితో నడిచాను. అందుకే వారికి భయంకరమైన పరిస్థితుల్లో కూడా వారు విజయం పొందగలుగున్నారు. ఓ భీకరమైన లేదా చాలా కాలము ఇంచుమించుగా 180 సంవత్సరాలు వారు బానిస బ్రతుకులో ఉన్న వారికి యుద్ధం తెలియదు, ఎవరితో ఎలాగ వారు పోరాడాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారితో ఉండడం వలన అమాలేకులను గెలిచి ఉన్నారు. కనా ప్రజలైన ఎబిసీలను, హివేలీలను, అమోనీలను, పెరిజీలను, హివీల ప్రజలను వారు చక్కగా గెలిచినారు. దానికి కారణం ఏమిటంటే ప్రభు వారితో నడవడం. ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలే కాదు, దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన మనతో కూడా నడుస్తున్నాడు. ఆయన కృప మనకు చూపిస్తున్నాడు. ఆయన మనల్ని బలపరిచే దేవుడు. ఈరోజు ప్రియ కుమార కుమార్తె, ప్రభు నీతో ఉన్నాడు, భయపడక. ఈరోజు ఒకవేళ అనేకమైన వ్యతిరేక పరిస్థితులు ముందున్నాయేమో, వాడిని చూచి ఆధారపడక, ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు మనతో నడుస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికున్న నీ బిడ్డలైన వారిని మీరు దర్శించండి, బలపరచండి. వారికున్న కొదులు తీసివేయండి, వారికున్న ఆటంకాలు తొలగించండి. ఇదిగో నువ్వు మా మధ్యన వానికి విశ్వాసము కలిగి నీ నూతన కార్యాలు పొందుటకు మమ్మల్ని సిద్ధపాటు చేసి నీ కృపాక్షమలతో నింపి ఆశించి ఫలింపచేయండి. నీ దీవెన ప్రతి వారికి దయచేసి ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నువ్వు ఉన్నావనే ధైర్యంతో ముందుకు వెళ్తున్నప్పుడు నూతన మార్గాలు తెరవమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్ముకుంచండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.